వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. మనం ఆల్రెడీ గతంలో మాట్లాడుకున్నాం కన్నడ నటుడు దర్శన్ గురించి. దర్శన్ ఒక హత్య కేసులో ఇన్వాల్వ్ అయ్యాడని, దానికి సంబంధించి తన అభిమాని ఒకటి చనిపోయాడని కూడా మనం మాట్లాడుకున్నాం. ఈ క్రమంలో తాజాగా తెలిసింది ఏంటంటే దర్శనే అతనే స్వయంగా బెల్టుతో కొట్టడం ద్వారా, గోడ కేసు కుదరడం ద్వారా హత్య చేశాడనే విషయాన్ని పోలీసులు ధృవీకరించారు. ఈ క్రమంలో ఈ యొక్క సంఘటన ఎలా జరిగింది, పూర్వాపరాలు ఏంటి అనే విషయాన్ని దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఏంటండి ఇది, మనం ఆల్రెడీ అనుకున్నాం ఇలా జరిగి ఉండే అవకాశం ఉంది అనుకున్నాం. నిజంగా అదే వాస్తవంగా కూడా అదే జరిగింది. ఏంటి యాక్చువల్లీ సీన్ టు సీన్ ఏం జరిగింది చెప్పండి అసలు. ఫస్ట్ నేను యాక్చువల్గా ఏమనుకున్నానంటే, దర్శన్ ఒకవేళ అతన్ని హత్య చేయాలి అనుకుంటే అతను సినీ ఫక్కీలో చేయొచ్చు, ఎక్కడికైనా పిలిచి చంపి శవాన్ని కూడా కనబడకుండా పూర్తి చేసే శక్తి కూడా దర్శన్కు ఉంది. ఆయనకి బోల్డన్ అభిమానులు కూడా ఉన్నారు, చేయొచ్చు. కానీ ఊరికి చంపి అట్లా కాలువలో పడేస్తారంటే దర్శన్ చేసి ఉండడేమో అని అనుకున్నా. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇప్పుడు వెలుగులోకి వచ్చిన విషయాలు అంటే వీళ్ళని బిఫోర్ మనకేం తెలియదు, అరెస్ట్ చేసి రిమాండ్ పంపేంత వరకు ఏం తెలియదు. వాళ్ళని అందరినీ విచారించిన తర్వాత, వాళ్ళని కస్టడీలోకి తీసుకున్న తర్వాత అసలు విషయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు బయటకు వచ్చిన విషయాలు ఏంటంటే, ఈ అరెస్టుల పర్వము నిన్నటిదాకా 13. నిన్న ఇంకొకరిని అరెస్ట్ చేశారు, ప్రదోష్ అని. ఓకే. ఆయన కూడా కన్నడ నటుడే, 2-3 సినిమాలు చేశాడు. బుల్బుల్ అనే పిచ్చి సినిమాలు తీశాడు, 4-5 సినిమాలు, కొంచెం రికగ్నైజ్డ్ ఫేసే. ఓకే. 14 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా అసలు ఏం జరిగిందో మనకు ముందు నుంచే తెలుసు. దర్శన్కి ఎప్పుడు వివాహేతర సంబంధాలు ఉన్నాయని వాళ్ళ ఆవిడ తరచుగా కంప్లైంట్లు చేయడం, నిఖితతో మా ఆయనకి సంబంధం ఉందని ఒకసారి చెప్పి సంచలన స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ తర్వాత కూడా ఆయన ఇంకొంత చాలా మందితో తిరుగుతున్నాడు అని చెప్పేసి నన్ను కూడా ఇబ్బంది పెడుతున్న గృహహింస కేసు పెట్టి ఒకసారి జైలుకి వేసింది. అయినా మళ్ళీ వచ్చి అడ్జస్ట్ అయ్యి ఇవతోనే ఉంటున్నాడు. యాక్చువల్లీ వీళ్ళ సంసారం ఇప్పటికి ఇన్ని రోజులు ఉందా, ఎప్పుడో 2013-14 టైంలోనే ఈవిడ ఆయన మీద గృహహింస కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ మెట్లెక్కించింది, కోర్టులలో పెట్టింది, జైల్లో కూడా పెట్టింది 14 రోజులు. అయినా సరే విడుదలయ్యాక 50,000 పుచ్చికతో విడుదలయ్యి కామన్మే మళ్ళీ ఈవిడతో ఉంటున్నాడు. సో దీన్ని బట్టి నేనంటే ఏం చెప్పదలుచుకున్నా అంటే, దర్శన్ క్యారెక్టర్ ఆయన కొంచెం నోటిదూలు ఉన్న వాస్తవమే, కానీ డౌన్ టు ఎర్త్ గై. ఇట్లా ఎవడైనా చేస్తే బయటకు వచ్చాక ఎవడు కలిసి ఉండడు. పో నీదారి నాది, నాదారి నాది. మళ్ళీ వచ్చి పోన్లే నేను మారాను, నేను అంటే ఇప్పుడు మన ఊర్లలో పెద్ద మనుషులు పంచాయతీలు పెడితే మొగుడు మళ్ళీ వెళ్ళి ఇంట్లో ఉంటాడు. అవునా? ఈ కనీసం 10 పంచాయతీలు అయినా సరే 60 ఏళ్ళ వరకు వాడు చచ్చే వరకు ఆ ఇంట్లోనే ఆ పిల్లంతోనే ఉంటాడు. ఆ టైప్ దర్శన్ డౌన్ టు ఎర్తే, కాదనం. సరే ఏదో బుద్ధి వక్రీకరించ అంటే ఇంట్లో ఈవిడ కూడా ఎప్పుడు గొడవలే కాబట్టి ఆయన ఇంకో మనశ్శాంతిని ఎత్తుక్కున్నాడు అనుకుందాం. పోనీ తప్పేం ఉండేది, అది ఆయన ఇష్టం, ఆయన పర్సనల్ అది. పోనీ ఆయన పెట్టుకున్న వివాహేతర సంబంధాలు ఆవిడతో పెట్టుకున్నాడు. ఈ విషయాలన్నీ కూడా అభిమానికి నచ్చల. ఈ అభిమాని సిన్సియర్ అభిమాని, అతన్ని బాగా అభిమానిస్తున్నాడు. నా అభిమాన నటుడు దేవుడు ఎక్కడ తప్పు చేస్తాడా, తప్పు చేయొద్దు, అతను నా దేవుడి చేత తప్పు చేయించింది వీళ్ళు అని ఆమెను తిట్టడం, ఈమెను తిట్టడం స్టార్ట్ చేశాడు. అట్లా ఈ మన పవిత్ర గౌడకి అసభ్యకరమైన మెసేజ్లు, బెదిరింపులు ఇవన్నీ చేయడం వల్ల ఇక ఒకనొక టైంలో ఆమె కూడా బాగా సీరియస్ అయ్యి, వాడు ఇట్లా చేస్తున్నాడండి నీ అబ్బాయిని, నాకు వల్ల అవ్వట్లేదు అంటే, ఇతని అభిమానుల సంఘం ప్రెసిడెంట్ ఒకడు ఉన్నాడు, రాఘవేంద్ర అని. ఆయన వచ్చి నన్ను కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళాడు, రారా మన అభిమాని అని. వెళ్ళిన తర్వాత 13 మంది కలిసి ఇష్టం ఉన్నట్టు కొట్టడం. ఆమె కూడా ఏరా ఇట్లా చేస్తావా నన్ను, బెల్ట్ తీసుకొని కొట్టడం. ఈయన కూడా ఆవేశంలో 4 దన్నడం. అయితే ఆయనకేంటంటే బాగా ఇష్టం ఉన్నట్టు కొట్టే వరకు గోడకేసి కొట్టడం, అటు వంగి కొట్టడం, ఇటు. వాడు ఎట్లుంటాడు, పీచు పెద్ద, ఈ బాడీ ఉన్న ఇదేం కాదు రేణుకా స్వామి, నార్మల్ పర్సన్, బక్క పీనుగే, జస్ట్ ఏదో అలా ఉన్నామా అన్నట్టు ఉంటాడు. అంటే సరిగ్గా నిలబడలేని మనిషి చెప్పాలంటే, ఆ టైప్ ఆఫ్. కాకపోతే పంచ అభిమాని అంతే. ఇంకా వీళ్ళ సున్నితమైన మనిషిని ఇష్టం ఉన్నట్టు అటేసి కొట్టేసరికి వీళ్ళు ఇంకా కొట్టేవాళ్ళు ఎలా ఉంటారు, మామూలు గొడవలకు వచ్చే వాళ్ళు ఎలా ఉంటారు అండి, గట్టిగా రాటుదేలు ఉంటారు, తట్టుకోలేకపోయాడు. పోనీ అలా ఒకడు కొడితే అని అనుకోవచ్చు, 10 మంది కలిసి కొట్టి పనిలో పైన ఆమె కూడా వచ్చి ఏరా నన్ను ఇట్లా అంటావా అట్లా అంటావా, ఈ మెసేజ్ చూడు నువ్వురా నన్ను ఇట్లా అంటావా పంపడం. అంటే మీకున్న అవగాహన ప్రకారం ఈ విధంగా గ్రూప్ దాడి కదా ఇది, ఈ దర్శన్ ఒక్కడి మీద పడే అవకాశం ఉంటుందా, అందరి మీద ఉంటుందా, మరి కొద్దిగా డైల్యూట్ అవుద్దా అనేది కొద్దిగా కీలకం. నువ్వే కదా ఎవరి కోసం వీళ్ళందరూ కొట్టింది, ఆమె కోసం నువ్వు, నీ కోసం నీ అభిమానులు.
అందరు కలిసి కొట్టారు. కేసు నిలబడటం కొద్దిగా కష్టమే, ఎందుకంటే అందరు అభిమానులే కాబట్టి పొద్దున సాక్ష్యం చెప్పేటప్పుడు ఆయన అసలు కొట్టలేదండి, మేమే తాగలేదు అభ్యాసం అయింది అని ఎవడో ఒకటి మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. వేసుకుంటారు, అది పెద్ద విషయం ఏం కాదులే, కానీ తెలిసింది. ఇది ఒక్కసారి కాదు, దర్శన్ ఒక 4-5 సార్లు కొట్టాడు ఈయనని, ఓకే 4-5 సార్లు బెదిరించాడు. ఆ రాఘవేంద్ర కూడా, అరే నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, మొన్న కూడా ఇట్లా చేసావు, ఆ సంవత్సరం కూడా వార్నింగ్ ఇచ్చినాం, బిడ్డ ఈసారి మాత్రం వార్నింగ్లు ఉండవు, జాగ్రత్త, నిన్ను ఎత్తుకెళ్ళి కొడతాం అని కూడా, ఏం చేసుకుంటారో చేసుకోండి నాకు అనవసరం, నా అభిమానుడు దేవుడు, మీరందరూ పిచ్చి కుక్కలు ఆయన వెనకాల ఆయనను భ్రష్టు పట్టిస్తున్నారు, ఆయన దేవుడు ఆయన దేవుడు, ఆ టైప్ ఆఫ్ అభిమాని. మరి ఏం చేస్తాం ఆయన్ని, సున్నితమైన వ్యక్తి. మళ్ళీ ఇక బాగా కొట్టేసరికి పాపం సొమ్మసిల్లి పడిపోయారు. వీడు లేస్తాడులే వాడే ఏదో టైంకి అని చెప్పి ఆ బ్రిడ్జ్ కింద పడేశారు, ఆ నీళ్ళల్లో వచ్చి లేస్తాడులే అని. ఆ నీళ్ళు దాకో ఏది దాకో లేదు, ప్రాణం పోయింది అప్పటికే, పోయింది. అండ్ బాగానే ఎక్కడ ఒక ఫుడ్ డెలివరీ బాయ్ అట్లా వెళ్ళి చూస్తుంటే కుక్కలు పిక్కు తింటున్నాయి ఆయన్ని. కుక్కలు ఒక శవాన్ని పీక్కు తినడం ఫుడ్ డెలివరీ బాయ్ చూసి పోలీసులకు సమాధానం ఇస్తే వాళ్ళు వచ్చి ఎవరైనా అని ఎంక్వైరీ చేస్తే పలానా చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి అని గుర్తించి, ఆ తర్వాత ఆయన వాట్సాప్ చాట్లు అవి ఇవి వాళ్ళ ఆవిడ్ని అందరిని అడిగితే ఇలా ఉండేయండి గొడవలు, మొన్న వచ్చి పట్టుకెళ్ళారు కొట్టారు అని ఆవిడ చెప్పడం, ఇక్కడ దాకా వచ్చింది. ఇది జరిగిన సంగతి. అంటే సున్నితమైన అంశమే, ఇతన్ని ఎందుకు వాళ్ళతో గొడవ పడ్డారో తెలియదు, వాళ్ళు ఎందుకు కొట్టారో తెలియదు, అంతా సున్నితమైన అంశమే. బట్ ఓవరాల్గా చెప్పాలంటే ఒక ప్రాణం పోయింది, 10 మంది దాడి చేశారు. ఓకే, ఇంతకుముందు మనం అనుకున్నాం ఈ యొక్క అపవిత్రమైనటువంటి ఇటువంటి సంఘటనలో కూడా అందరి పేరు పవిత్ర అనే పేర్లు ఉంటున్నాయి ఏంటి అని, దీని దగ్గర గురించి మీకున్న సమాచారం ఏంటి? అదే అక్కడ అమ్మవారి పేరు పవిత్ర అని పిలుస్తారు, అటువైపు ఎక్కువ మంది పెట్టుకుంటారు. మన సైడ్ విజయ, విజయలక్ష్మి, జయలలిత, జయచిత్ర, జయదుర్గ, జయ ఇది అని అలా పెట్టుకుంటారు కదా, అటువైపు కొంచెం అమ్మవారి పేర్లు పెట్టుకుంటారు. అలాగే మనకి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు చాలా మంది కన్నడ నుంచి వచ్చిన వాళ్ళకు పవిత్ర అనే పేర్లు ఉన్నాయి, అండ్ పైగా కేసులు కూడా వాళ్ళ మీద ఎక్కువగా ఉన్నాయి. ఓకే, ఇది అండి కన్నడ సంబంధించినటువంటి ఏదైతే దర్శన్ ఉన్నారో ఆయన మీద ఉన్నటువంటి మర్డర్ కేసు నమోదైంది. దానికి సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందాం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.